హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారు నేనైతే ఒకటేదో సంచలనంగా ఏదో క్రియేట్ చేస్తాను, సంపద సృష్టిస్తా అన్న దాంట్లో విధంగా ప్రజలే వాళ్ళంతటికి వాళ్ళే సంపదను సృష్టించాలి అని చెప్పుకొచ్చాడు. యాక్చువల్‌గా ఆయన చెప్పింది ఏంటి, నేను అమరావతిని డెవలప్ చేసి ఇమ్మీడియేట్‌గా అక్కడ ఫ్యాక్టరీలు అన్నీ వచ్చేసి, బిజినెస్‌లు అన్నీ వచ్చేసి, ఐటీ రంగం డెవలప్ అయిపోయి మొత్తం ఇంకా ఆంధ్రప్రదేశ్ మొత్తం కళకళలాడుతుందన్న విధంగా అయితే ఆయన చెప్పుకొచ్చారు యాక్చువల్‌గా ఎలక్షన్‌కి ముందు. ఇప్పుడు కూడా అదే చెప్పుకుంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తేనేమో ప్రజలకి మేము చేపలు పట్టి ఇవ్వము, ప్రజలే చేపలు పట్టుకొని తినాలి, దానికి గ్యాలం అయితే మేము ఇస్తామని చెప్తున్నారు. గ్యాలం ఇస్తారు. గ్యాలం అంటే ఏంటిది? గ్యాలం అంటే ఏంటి? మరి చేపలు ఉద్దేశించి వాళ్ళని చెప్పారు. ఎందుకంటే చేపలు పట్టుకోవడం వాళ్ళ చేత, సముద్రంలో వేటకెళ్ళి బోట్లు తీసుకెళ్ళి వాళ్ళ చేపలు పట్టుకోవడం వాళ్ళ చేత కాబట్టి వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు సంపద సృష్టి చేయాలంటే సామాన్య ప్రజలకి గ్యాలం అనుకుందాం. ఒకవేళ ఇండైరెక్ట్గా ఒకవేళ అనుకుంటే మనం ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే చేపలు పట్టుకొని తినాలంటే నాకు ముడిసరుకు కావాలి. ముడిసరుకు అంటే గ్యాలం కావాలి, దానికి సంబంధించి ఎర్ర లాంటివి ఇలాంటివి ఉంటాయి, దానికి ఖర్చు అవుద్ది. అంటే ఇప్పుడు నేను చేపల గురించి చెబుతున్నాను కాబట్టి దానికి ఖర్చు అవుద్ది. అది 10,000 అవ్వచ్చా, 20,000 అవ్వచ్చా, ₹1,00,000 అవ్వచ్చా, 2,00,000 అవ్వచ్చా, ఖర్చు అవుద్ది. ఇప్పుడు నేను ఏదైనా చిన్న బిజినెస్ పెడితే కదా నేను సంపద సృష్టించేది. ఆ సంపద ద్వారా ట్యాక్స్ గవర్నమెంట్ కట్టేది. మరి ఆ రకంగా చూసుకుంటే చంద్రబాబు చెప్పిన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ పేద ప్రజలు చేసుకునే అవకాశమే లేదు. ఇంకోటి చెప్తున్నాడు, డబ్బున్నోళ్ళ దగ్గర ఉన్నోళ్ళు మిగతా వాళ్ళకి సాయం చెప్తున్నారు. అసలు డబ్బున్నోళ్ళు వాళ్ళకి సాయం చేసే అవకాశం ఉంటుందా? వాడు ఇంకా బిజినెస్లు పెట్టి ఇంకా డబ్బులు సంపాదించుకోనుకున్నాడు కానీ అతను పేద ప్రజలకి లేకుంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చి చేసేంత అవకాశం ఉంటుందా? ఏమో, ఏదో అర్థం కాకుండా అయితే చంద్రబాబు గారు చెప్పారండి. నాకైతే అది అర్థం కాలే క్లారిటీగా. మీకేమైనా అర్థమైతే కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సంపద సృష్టి ప్రజలు చేసుకోవాలన్నా కూడా డబ్బులు కావాల్సిందే కదా, నువ్వు ప్రజలకు డబ్బులు ఇవ్వాలి కదా. కాబట్టి చూడాలి, మరి యువతకు డబ్బులు ఇస్తే వాళ్ళు బిజినెస్ ఏమైనా పెట్టి డెవలప్ అవుతారు, లేదా మిగతా ఏదన్నా బిజినెస్ వాళ్ళే గవర్నమెంటే పెట్టిస్తే ఆ దాంట్లో పని చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఇదేది కాకుండా మరి ఎట్లా చేస్తారు? ఆల్రెడీ డబ్బులు ఏమని చెబుతున్నారు, మీరు డబ్బులు ఇవ్వకుండా మరి ఎట్లా సంపద సృష్టిద్ది అనేది తెలియదు మనకి. ఆల్రెడీ వాడు పేదవాడు ఉన్నోడు వాడు ఎట్లా సంపాదించుకుంటే నాకైతే అర్థం కావట్లేదు. సరే, డబ్బున్నోడు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారంటే అంత సినిమా ఉండదు. వాడు ఎదిగితే ఈడు ఆ, ఆ, కనుమరుగైపోతాడు కదా. అందుకనే పేదవాడిని ఎదగనీరు డబ్బున్నోడు ఎవడు కూడా. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు చెప్పింది ఎగ్జాంపుల్ అయితే నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కాంపిటీషన్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఏదేదో ఊహిస్తే ఏదేదో ఊహించి చేస్తా అంటున్నారు. అట్నే అది చూసాం కదా, టోల్ ఏదైతే మండలాలకు కూడా టోల్స్ పెడతామని చెప్పుకొచ్చాడో, రోడ్లు వాళ్ళు వేస్తారు, టోల్ వాళ్ళు వసూలు చేసుకుంటారు. అది సంపద మరి అనిపిస్తుంది. అంటే అది సంపద సృష్టి లేకుంటే జనాల దగ్గర డబ్బులు కొల్లగొట్టడం. ఎందుకంటే వైసీపీని అంత దారుణంగా అప్పుడు అన్నారు కాబట్టి. ఎందుకంటే గుంతల రోడ్లు ఉన్నాయి, ఒక రోడ్డు కూడా వేయలేదని అప్పుడు గట్టిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చి టోళ్ళు అయితే పెట్టుకోవడానికి అయితే ఆ పర్మిషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అది మరి సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు. కానీ అది వచ్చినట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే మధ్యతరగతి కూడా కార్లు కొంటున్నారు. చిన్న ఆల్టో కారు ఏదో సెకండ్ హ్యాండ్లో 2,00,000కి 1,50,000కి కొనుక్కొని తిప్పుకుంటున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి టోల్ కట్టాలంటే ఇంటికి వచ్చేలోపు ఒక ₹100 జోబుల నుంచి ఖాళీ అయిందంటే తెలిసింది కదా, ఇంకా పచ్చి బూతులే తిట్టుకుంటారు. ఇప్పుడున్న అధికారులను అయితే, అధికార పార్టీని అయితే చూద్దాం. మరి ఇదైతే అర్థంగా ఉంది. మీకేమైనా అర్థమైతే నాకైతే కామెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాని గురించి, ఆయన చేప కథ కావచ్చు, లేకుంటే మిగతా కథలు ఏదో చెప్పారో అవన్నీ వాటి గురించి అయితే నాకైతే అది పాసిబుల్ కాని విధంగా కనిపిస్తుంది. మీకు పాసిబుల్ అనిపిస్తుందా, లేకుంటే చంద్రబాబు నాయుడు విజన్ మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్ పెట్టండి.